వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2D అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్తో పాటుగా ఇది ఓల్డ్ బుక్ అండి, న్యూ ఎడిషన్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 2500, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 5000 అండ్ కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే 9500 బిట్స్ అండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది అన్ని కూడాను షార్ట్ కట్ అండ్ ఆప్షన్ త్రూగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను కనుక్కోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2Dలో భాగంగా మన బుక్లో చూసుకున్నట్లయితే ఏరియాస్ అని కనిపిస్తుందండి. అందులో ఇప్పటి వరకు మనము 180 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 181 నుండి చూడండి. One of the right angle triangle is twice the other. One side of a right angle triangle is twice the other. The hypotenuse is 10 centimeters. The area of the triangle. లంబకోణ త్రిభుజం యొక్క ఒక భుజము రెండవ భుజానికి 2 రెట్లండి. మరియు కర్ణం అనేది 10 సెంటీమీటర్లు అయిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. త్రిభుజం యొక్క వైశాల్యం ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి క్వశ్చన్లో క్లారిటీ కొద్దిగా తక్కువ అనిపిస్తుంటుందండి. ఎందుకంటే మనకి భుజం కొలత ఇవ్వలే, బట్ ఏంటంటే మనకు వైశాల్యం కనుక్కోమన్నాడండి. భుజం కొలత అనేది చూసుకున్నట్లయితే లంబకోణ త్రిభుజంలో ఒక భుజం రెండో భుజానికి 2 రెట్లు అన్నాడు కాబట్టి, అంటే ఒక భుజం ఏ అయితే మరొక భుజం ఏమవుతుందండి 2A అవుతుందండి. కర్ణం ఎంత అండి 10 అండి. మనకి త్రిభుజ వైశాల్యం మనం ఎవరి మీద ఆధారపడి ఉందండి, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుందండి. త్రిభుజ వైశాల్యం ఎక్కడ రాసుకుని ఉంచాలంటే త్రిభుజ వైశాల్యం A = ½ BH కాబట్టి ఇందులో ఒకటి బేస్ గాను ఒకటి హైట్ గాను మనం తీసుకుంటాం కాబట్టి 1/2 × A × 2A అవుతుందండి. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోయినట్లయితే A × A ఏమవుతుందండి A² అవుతుంది. అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలండి, ఏ వాల్యూ కావాలండి. మరి ఏ వాల్యూ కావాలి, మరి ఏ వాల్యూ కావాలంటే మనకున్న సోర్సెస్ ఏంటంటే ఇక్కడ కర్ణం ఉందండి. ఈ కర్ణాన్ని ఉపయోగించుకోండి. కర్ణం అంటే ఏంటంటే 2 భుజాల వర్గాల మొత్తం, మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తము = కర్ణము స్క్వేర్ అండి. అవునా కదా, పైథాగరస్ థీరం ప్రకారం. అంటే A² + 4A² = 10² అంటే 100 అండి. అంటే 5A² = 100 అండి. 5 1s 5 20s అండి. అంటే A ఏమవుతుందండి √20. √20ని నేను ఏమని రాసుకున్నానంటే 4 × 5 అని రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని 2√5 అని తీసుకోవచ్చు అండి. 4ని బయట తీసుకొస్తే ఏమవుతుందండి 2√5 అవుతుంది. అంటే A ఎంత అండి 2√5. మరి A = 2√5 వచ్చింది ఇక్కడ వేసేయండి. అది అంటే 2√5² అండి. అంటే 2² అంటే ఎంత అండి, ఇక్కడే మనం చెప్పొచ్చు A = 20 అని అర్థమైపోతుంది. అంటే A = √20 కాబట్టి A² ఏమవుతుందంటే అలా వేసుకోవచ్చు. A = √20 కదా, దీన్ని ఎక్కడ వేసుకున్నారు అనుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. మళ్ళీ దీనికి హోల్² చేసుకోవడం వేస్ట్ కదా. A = ఎంత అంటే √20 √20² అండి. ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుందండి 20 అనమాట. A = 20 cm². 20 cm². అంటే A ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 182 అండి. ది ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 20 square centimeters అండ్ వన్ ఆఫ్ ద సైడ్ కంటైనింగ్ ద రైట్ యాంగిల్ ఈజ్ 4 centimeters. ది ఆల్టిట్యూడ్ ఆన్ ద హైపోటెన్యూస్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అండి 20 చదరపు సెంటీమీటర్, అంటే 20 చదరపు సెంటీమీటర్లు అండి. లంబకోణాన్ని కలిగి ఉన్న భుజాలలో ఒకటి 4 సెంటీమీటర్లు అండి. అయినా కర్ణంపై గీయబడిన ఉన్నతి ఎత్తు ఎంత అని అడుగుతున్నాడండి. ఒక భుజం వచ్చింది కాబట్టి మరొక భుజం మనకు వచ్చేస్తుందండి. ఎందుకంటే మనకి A = ఇచ్చండి. A = ½ BH కదా. ½ BH = ఎంత అండి 20 అండి. అందులో ఒకటి మనకు తెలుసు, అది ఒకటి 4 అయితే ఇంకోటి కావాలి మనకి, H కావాలనుకుందాం. 2 1s 2 2s అండి. 2తో 2 10s అండి. అంటే H = ఏమవుతుందండి 10 అవుతుందండి. అంటే మన కొలతల్లో ఒక భుజం కొలత 4 అండి, ఇంకొక భుజం కొలత 10 అండి. ఇంకా ఆటోమేటిక్గా మీకు కర్ణం వచ్చేస్తుందండి. కర్ణం ఎంత అవుతుంది చూడండి. కర్ణం ఎంత అండి, కర్ణం మనకు కావాలంటే 4² + 10² అవుతుందండి కర్ణం D². మరి 4² అంటే 16 అండి, 10² అంటే 100 అండి. = D². దేర్ఫోర్ D ఏమవుతుందండి 116 అండి అవుతుంది. √116. ఈ √116ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 4 × సంథింగ్ అని రాసుకోవచ్చు అండి. 4తో 4 2s 8, ఇంకా 36 ఉందండి. 4 9s అంటే 29s.
అంటే దేర్ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు అండి 2√19 అంటే 2√29 అని రాసుకోవచ్చండి 2√29 ఇది ఇలా ఉంచండి. మనకు కావాల్సింది ఏంటంటే కర్ణంపై గీయబడిన ఉన్నదండి. కర్ణంపై గీయబడిన ఉన్నది కావాలంటే మనం కర్ణం బేస్గా తీసుకోవాలండి. అంటే కర్ణం బేస్గా తీసుకున్నట్లయితే బేస్ బి ఈజ్ ఈక్వల్ టు 2√29 తీసుకోవాలి. అప్పుడు దాని మీద వచ్చే ఉన్నది ఏమవుతుందంటే హెచ్ అవుతుందండి. మరి హెచ్ కనుక్కోవాలంటే దేన్ని ఉపయోగించుకోవాలి? ఏరియాని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంటూ బిహెచ్ కదా. మనకు ఆల్రెడీ ఏరియా ఎంత ఉందని 20 ఇచ్చాడండి. ఇక్కడ 20 చదరపు యూనిట్లని కాబట్టి 20 చదరపు సెంటీమీటర్లు కాబట్టి 20 ఈక్వల్ చేసేయండి. అంటే 1/2 ఇంటూ 2√29 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 అండి. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయిందండి. మనకి హెచ్ వాల్యూ కావాలంటే ఏమవుతుందంటే ఈ √29 పంపించండి. అప్పుడు ఏమవుతుందంటే 20/√29 అవుతుందండి. 20/√29 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 20/√29 ఎక్కడ చూడండి సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎన్ని మెలికలు తిరిగిందో చూడండి క్వశ్చన్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో నెంబర్ మనకి ఎంత వస్తుందండి 19 వస్తుందండి. 19 నెంబర్ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మినిమం 3 టైమ్స్ చూడండి. ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ అన్ని నేను ఒకసారి చదివానండి. అన్ని క్వశ్చన్స్ కూడా ఇలాగే ఉన్నాయండి. అంటే పూర్తి డేటా ఉండవు కానీ ఇంకేదో కనుక్కోమంటుండండి. అంటే మనకు ఆన్సర్ కావాలంటే ఇంకేదో కనుక్కొని దాని ఆధారంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది తప్ప కానీ డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు వరకు చేసే క్వశ్చన్స్ వేరు, ఇక్కడ నుంచి ఈ వీడియోలో చేసే క్వశ్చన్స్ వేరండి. ఈ వీడియో అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనకి ఏదేదో ఇస్తాడు ఇంకేదేదో కనుక్కోమంటాడు అనమాట. దానికి సంబంధం లేనట్టు ఉంటాయి కానీ మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడండి, ఒక భుజం ఇచ్చాడండి, వైశాల్యం ఇచ్చాడండి. కానీ ఏం కనుక్కోమంటండి కర్ణంపై గీయబడిన ఎత్తు కావాలంటే కర్ణం మీద, అంటే కర్ణం ఇవ్వలే కానీ కర్ణం మీద ఉన్న ఎత్తు కావాలంటే. మరి కర్ణం కావాలంటే ఇంకెవరు కావాలి? ఇంకో భుజం కావాలి. అంటే ఇంకో భుజం కనుక్కున్నాం మనం. ఒక భుజం బి ఇంకో భుజం హెచ్ అనుకుంటే ఒక భుజం ఇచ్చాడు ఇంకో భుజం కనుక్కున్నాం. దాని ఆధారంగా మనం కర్ణం కనుక్కున్నాం. దాని ఆధారంగా మళ్ళీ ఏం కనుక్కున్నాం అంటే ఆ కర్ణంపై గీయబడిన లంబం కనుక్కున్నాం అనమాట. చూడండి ఒకదానికి ఒకటి లింకప్ ఉందనమాట అలా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 183 అండి. ది బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 12 cm and 5 cm రెస్పెక్టివ్లీ. ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఇట్స్ హైపోటెన్యూస్ ఫ్రమ్ ద ఆపోజిట్ వెర్టెక్స్ ఈజ్ అని ఇచ్చాడండి. లంబకోణ త్రిభుజం యొక్క భూమి ఎత్తు వరుసగా 12 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అండి. అయితే వ్యతిరేక శీర్షం నుండి దాని కర్ణంపై గీయబడిన లంబ దూరం అడిగాడండి. కర్ణంపై గీయబడిన లంబ దూరం కావాలంటే మనకి ఏం కావాలండి? దాని యొక్క వైశాల్యం కావాలి, కర్ణం పొడవు కావాలి. ఇక్కడ కర్ణం పొడవు డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 12² + 5² అవుతుందండి. అంటే ఆటోమేటిక్గా 13² అవుతుందని మీకు తెలియాలి. ఎందుకంటే ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి. లేదంటే ప్లస్ చేసుకోండి. ఎంత అండి 12² అంటే 144, 5² అంటే 25 అండి. రెండు ప్లస్ చేస్తే 169 వస్తుందండి. మరి d² ఈజ్ ఈక్వల్ టు మరి d ఈజ్ ఈక్వల్ టు √169 కాబట్టి ఏమవుతుందంటే 13 అవుతుందండి. అంటే d ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ అనమాట. అంటే d వచ్చేసిందండి. ఇంకేం కావాలి? ఏ కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆఫ్ BH కాబట్టి 1/2 ఇంటూ b అంటే ఇక్కడ 12 అండి, h అంటే 5 అండి. 2తో 2 1s 2 6 కాబట్టి 6 5s ఎంత అండి 30 అవుతుందండి. 6 5s 30. ఇక్కడ ఈ వైశాల్యం 30 వచ్చిందండి. కానీ ఇక్కడ మనకి లెక్క ప్రకారం ఏంటంటే బేస్ అనేది ఏం తీసుకోవాలండి? ఎందుకంటే కర్ణంపై గీయబడిన లంబ దూరం కావాలి కాబట్టి కర్ణాన్ని బేస్గా తీసుకోవాలి. కర్ణం ఎంత అండి 13 అండి. ఇది బేస్గా తీసుకోవాలి. ఇప్పుడు హెచ్ కనుక్కోవాలండి. ఇంకేం తెలుసు మనకి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు 30 అని తెలుసు అండి. దీన్ని ఉపయోగించి చేసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 BH కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 30 అనమాట. ఇక్కడ బి ఎంత అండి 13 అండి ఇంటూ 1/2 ఇంటూ హెచ్ తెలియదు 30. ఇప్పుడు చూడండి ఇవన్నీ పంపించండి. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 30 ఇంటూ 2/13 అవుతుందండి. 32 ఎంత అండి 60 కాబట్టి 60/13 అండి. 60/30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి 13తో భాగించండి. 13తో 13 4 ఎంత అండి 52 అండి. 52 అంటే ఇంక 8 ఉంటుందండి. అంటే 4 and 8/13 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 184 అండి. ఇఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 41 centimeters and the area of the triangle is 180 square centimeters, then the difference between the lengths of the legs of the triangle must be అని ఇచ్చాడండి. లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము 41 సెంటీమీటర్లు అండి. మరియు త్రిభుజం యొక్క వైశాల్యం 180 సెంటీమీటర్లు, 180 చదరపు సెంటీమీటర్లు. అప్పుడు త్రిభుజం యొక్క లంబాల పొడవుల మధ్య వ్యత్యాసం అడిగాడు. చూడండి, పొడవుల మధ్య వ్యత్యాసం అడిగాడు.
కర్ణం అనగానే మీరు ఇక్కడ పొడవులు ఏబీలు అనుకుందామండి. ఇది ఒక లంబకోణ త్రిభుజం అనుకోండి, ఇది ఒక లంబకోణ త్రిభుజం అనుకున్నట్టయితే ఇది ఏ ఇది బి అనుకుందాం. ఇదేమవుతుందండి డయాగ్నల్ డి అవుతుందండి. ఈ కర్ణం ఇచ్చాడు డి ఈజ్ ఈక్వల్ టు 41 ఇచ్చాడు. దీని ప్రకారం మనకి ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అండి 41 అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 41. ఇంకేంటంటే మనకి లెక్క ప్రకారం వైశాల్యం ఇచ్చాడండి. వైశాల్యం 1/2 BH కదా. BH అంటే ఏ ఇంటూ బి అవుతుందండి. 1/2 AB ఈజ్ ఈక్వల్ టు 180 అనమాట. అంటే దర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈ 2 వెళ్ళిపోతుంది కదా 360 అవుతుందండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 360, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 41 వచ్చిందండి. మనకు కావాల్సింది ఏంటి, రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి. అంటే ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ కావాలి. ఏ మైనస్ బి అనుకుందామండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2AB అవుతుందండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ 41 ఇచ్చారుగా 41 స్క్వేర్ అవుతుందండి. 41 స్క్వేర్ అంతండి 1 స్క్వేర్ అంటే 1, 4 1 4 ఇంటూ 2 అండి, అంటే 8 అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16 అండి, 1681 అవుతుంది. మైనస్ 2 ఇంటూ 360 అంటే 720 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే 1 అండి. 8 నుంచి 2 మైనస్ చేస్తే 6. ఇక్కడ 16 ఉందండి. 16 నుంచి 7 మైనస్ చేస్తే 9 అండి, అంటే 961 అవుతుందండి. మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 961 అయినట్లయితే మరి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి √961. కాబట్టి √961 అంటే ఎంత వస్తుందండి 31 వస్తుందండి. 31 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి 31 అనమాట. అంటే ముందు ఇచ్చిన కండిషన్స్ ఏంటి ఏం కనుక్కోవాలి. కాబట్టి దానికి ఏ ఫామ్లో ఉపయోగపడుతుందో చూసుకోవాలండి. ఇక్కడ మనకి ఏ ఫామ్లో ఉపయోగపడింది చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 185 అండి. ది పెరిమీటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 60 సెంటీమీటర్స్. ఇట్స్ హైపోటెన్యూస్ ఈజ్ 26 సెంటీమీటర్స్. ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అని ఇచ్చాడండి. లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడండి. ఎంతండి, లంబకోణ త్రిభుజం అన్నాడు, రైట్ యాంగిల్ ఓకే, చుట్టుకొలత ఇచ్చాడండి 60 సెంటీమీటర్స్. దీనికి కారణం ఎంత ఇచ్చాడండి 26 సెంటీమీటర్స్. అయినా ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అడిగాడండి. సేమ్ ఇప్పుడులాగే మనం చూసుకున్నట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క భుజాలు చూసుకున్నట్లయితే ఏబి అండి, డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు 26 అండి. దీని నుంచి మనకి ఏం అర్థమవుతుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 26 స్క్వేర్ అవుతుందండి. ఇంకొకటి దాని యొక్క చుట్టుకొలత అన్నాడు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 60 అండి. ఇలా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ డి వాల్యూ 26 కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ 26 కదా, ఇటు వస్తే ఏమవుతుందండి -26 అవుతుందండి. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ చేసండి. ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. 5 - 2 అంటే 3 అండి, 34 వచ్చింది అనమాట. ఇది ఒకటి ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్ అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 26 స్క్వేర్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 36 అండి. మనకు కావాల్సింది వైశాల్యం కావాలండి. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab సరే ప్లస్ 2ab ఉంటుందండి, ప్లస్ 2ab. మనకి ఏబి ఇక్కడ వచ్చేస్తుంది కదండి. కాబట్టి దీన్ని 2ab ఈజ్ ఈక్వల్ అలా కూడా తీసుకోవచ్చు, లేదా ఏబి వాల్యూ మనం కనుక్కుంటే సరిపోతుంది. కాబట్టి ఎక్కడున్న వాల్యూస్ వేసండి. ఇక్కడ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకొచ్చండి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఎంత అండి 34 అండి, 34 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అండి 26 స్క్వేర్ అండి. దీన్ని నన్ను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో విడదీస్తానండి. అంటే 34 + 26 ఇంటూ 34 - 26 అండి, 34 - 26. ఈ రెండు ప్లస్ చేశారనుకోండి ఎంత వస్తుందండి 60 వస్తుందండి. ఈ రెండు మైనస్ చేశారనుకోండి 4 నుంచి 6 మైనస్ చేస్తే అంటే 14 నుంచి 6 మైనస్ చేస్తే 8 అనమాట. 8 ఉందండి. 60 × 8 అంటే ఏమవుతుందండి 480 అవుతుందండి. అంటే 2ab ఈజ్ ఈక్వల్ టు 480. మరి 2 1s 2 24 కాబట్టి దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 240 అవుతుందండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 240. మనకు కావాల్సింది ఏంటంటే త్రిభుజం యొక్క వైశాల్యం కావాలండి. త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటంటే హాఫ్ ఏబి కదా. త్రిభుజం యొక్క వైశాల్యం అంటే హాఫ్ ఏబి. కాబట్టి 1/2 ఏబి ఎంత అండి 240 వచ్చింది. కాబట్టి 2 1s 2 120s అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 120 అవుతుందండి. అంటే 120 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి ఏబి ఈజ్ ఈక్వల్ 240 వచ్చిందండి. 240 ఫస్ట్ ఆప్షన్ ఉందంటే ఫస్ట్ ఆప్షన్ పెడతారు అనుకోండి తప్పు అయిపోతుంది. మనకి ఏం కావాలని అడిగాడు, వైశాల్యం కావాలని అడిగాడు. వైశాల్యం ఫామ్లో ఉపయోగించి మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 186 అండి. ది పెరిమీటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఐసోస్కాలస్ ట్రయాంగిల్ ఈజ్ 4√2 + 4 సెంటీమీటర్స్. ది లెంత్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడండి. అయినట్లయితే కర్ణం పొడవు అడిగాడండి.
లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఈ రెండు భుజాలు సమానం అండి, అంటే ఇది ఏ ఇది డయాగ్నల్ డి అవుతుందండి. ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుందండి, a ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుందండి, ఏదండి 4√2 + 4 అండి. ఇక్కడ మరి డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, a² + a² ఈజ్ ఈక్వల్ టు d² అండి, అంటే 2a² ఈజ్ ఈక్వల్ టు d². మరి డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, √2a² అవుతుందండి. దాన్ని నేను √2a అని రాసుకుంటాను, √2a. అవునా కదండి, a² √ఓవర్ చేస్తే ఏమవుతుందండి, a అవుతుందండి, √2a. అది ఇక్కడ వేసేయండి, a + a అంటే 2a అండి, 2a + √2a ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కామన్ తీయండి, ఏమైనా కామన్ తీయొచ్చా, 4 కామన్ తీయొచ్చు అనుకోండి, చూడండి 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే 2√2 అంటే 2√2 వద్దు, ఇక్కడ మనం ఏం కామన్ తీయొచ్చు, ఏ కామన్ తీయొచ్చు, కాబట్టి 2 + √2. ఇక్కడ 4 కామన్ తీయండి, 4 కామన్ తీస్తే ఏమొచ్చిందండి, 4 కామన్ తీస్తే √2 + 1 వచ్చిందండి. 4 కామన్ తీసి √2 + 1 కూడా, ఇక్కడ కూడా √2 + 1 రావాలంటే నేను ఏం చేస్తానంటే ఈ 2ని నేను √2 × √2 అని రాసుకుంటున్నాను, √2 × √2. అప్పుడు √2a కామన్ తీయేస్తాండి, ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది, ఏ ఉంది ఇక్కడ కామన్ తీస్తాను, ఇంకేముండిపోతుంది, ఇంకో √2 ఉందండి. √2 ప్లస్ ఇక్కడ ఏముందండి, ఏమి లేదండి, 1 ఈజ్ ఈక్వల్ టు 4 × √2 + 1 అండి. ఇక్కడ ఈ √2 + 1 √2 + 1 క్యాన్సిల్ అయిపోయిందండి. √2a ఈజ్ ఈక్వల్ టు 4, మరి a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 4/√2 అవుతుందండి. దీన్ని రేషనలైజ్ చేసినట్లయితే √2తో గురించి √2తో భాగించండి, అప్పుడు ఏమవుతుందండి, 4√2/2 అవుతుందండి. 2 1 2 2 దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 2√2 అవుతుందండి, a ఈజ్ ఈక్వల్ టు 2√2. మరి a ఈజ్ ఈక్వల్ టు 2√2 అయినట్లయితే మనకు కావాల్సింది ఏంటండి, ఏమడిగాడు చూడండి, ఇక్కడ కర్ణం పొడవు అడిగాడండి. కర్ణం పొడవు అంటే ఇదే కదండి, డి డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ √2 ఉందండి, ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, ఇంటూ 2√2 వచ్చిందండి. √2 × √2 అంటే 2 అవుతుంది, మరి 2 × 2 అవుతుందండి, 2 2s ఎంత అండి, 4 అండి. 4 cm ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఎన్ని మెలికలు తిరిగిందో చూడండి ఇక్కడ. కాబట్టి ఇలా మీరు చేయవలసి ఉంటుంది అనమాట, దేనికైనా ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఇదండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 187. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఐసోస్కాలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 6 + 3√2 మీటర్స్, ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 6 + 3√2 మీటర్స్ అండి. అప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క ఇక్కడ కూడా లంబకోణ సమద్విబాహు అన్నాడండి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనగానే ఏమవుతుందండి, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది డయాగ్నల్ డి అండి. మరి దీని ప్రకారం మనం చుట్టుకొలత అన్నాడు కాబట్టి ఏమవుతుందండి, a + d ఈజ్ ఈక్వల్ టు 6 + 3√2 అండి. ఇక్కడ మనం ఏం కామన్ తీయొచ్చండి, 3 కామన్ తీయొచ్చండి, అంటే 2 + √2 అవుతుందండి, 2 + √2. ఇక్కడ మరి ఏంటండి, a² + a² ఈజ్ ఈక్వల్ టు d², మరి 2a² ఈజ్ ఈక్వల్ టు d², మరి d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, √2a² అవుతుంది. కాబట్టి దీన్ని d ఈజ్ ఈక్వల్ టు √2a అని మీకు ఇంతకు ముందులాగా వచ్చిందండి. ఆ వాల్యూ ఇక్కడ వేసేస్తారు. వేస్తే ఏమవుతుందండి, 2a + √2a అవుతుందండి, 2a + √2a. ఇక్కడ ఏ కామన్ తీసారనుకోండి, ఏ కామన్ తీస్తే 2 + √2 ఉంటుందండి. ఏ కామన్ తీస్తే ఏమవుతుందండి, 2 + √2. ఇక్కడ ఏముందండి, 3 × 2 + √2 ఉందండి. ఈ 2 + √2 ఈ 2 + √2 క్యాన్సిల్ అయిపోయినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, 3 వస్తుందండి. a ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చినట్లయితే అప్పుడు మనకి ఏమడిగాడు, త్రిభుజం యొక్క వైశాల్యం అన్నాడండి. త్రిభుజం యొక్క వైశాల్యము a ఈజ్ ఈక్వల్ టు ½ bh కదా, మరి bh రెండు ఒకటేనండి. a ఇక్కడ a ఇక్కడ a, కాబట్టి ఏమవుతుందండి, 1/2 a × a అవుతుందండి, అంటే 1a² 2 అని అర్థం అనమాట. మరి ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 3 వచ్చింది కాబట్టి 3² 2 అండి. 3² అంటే 9 కాబట్టి 9/2 అండి. 9/2 అంటే ఏమవుతుందండి, 4.5 అవుతుందండి, అంటే 4.5 m² ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4.5 m² ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటాను నేను. చూడండి, మనకి ఇచ్చింది ఒకటి, వేరేదేదో కనుక్కోమంటాడు, దానికోసం మనం ఇన్ని లింక్స్ మనం చేయవలసి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఒక్క వీడియోని మాత్రం మినిమం 3 times చూడండి, మినిమం 3 times చూడండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎస్ఐ కానిస్టేబుల్లో మీరు చూసినట్లయితే ఎస్ఐలోను ఎస్ఎస్సి సిజిఎల్లోను ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్లు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 188 అండి. ది పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఐసోస్కాలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హ్యావింగ్ ఎన్ ఏరియా ఆఫ్ 162 cm² ఈజ్ అని ఇచ్చాడండి.
162 సెంటీమీటర్ స్క్వేర్ విస్తీర్ణం కలిగిన లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతను అడిగాడండి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఏరియా ఇస్తాడు అనమాట. ఇక్కడ కూడా లంబకోణ సమద్విబాహు అనగానే మీకు గుర్తు రావాలి, ఇది ఏ ఇది డి అనమాట. దాని యొక్క విస్తీర్ణం అంటే ఏరియా ఇచ్చాడండి. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి 1/2 ఇంటూ ఏ స్క్వేర్ అవుతుందండి. ఏ ఇంటూ ఏ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 162 అనమాట. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 162 ఇంటూ 2 అండి. అంటే ఎంత అవుతుందండి, 2 2 4 అండి, 2 6 12 1 2 1 2 1 అంటే 2 + 1 అంటే 324 అయ్యిందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు √324 అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు √324 అంటే మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 18 అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 18. √324 వాల్యూ ఎంత అండి 18 కాబట్టి 18 అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది. మనకి ఏం కావాలి, త్రిభుజం యొక్క చుట్టుకొలత కావాలి. త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే మనకి ఏమవుతుందండి a + d అండి. అంటే దీని ప్రకారం ఏంటంటే మీకు 2a + d కావాలి. మరి d కావాలంటే d ఈజ్ ఈక్వల్ టు ఏంటండి √2a కదా. ఇంతకుముందు మనం చేస్తున్నాం, ప్రతి సమ్ కూడా చేస్తున్నాం ఏంటండి d ఈజ్ ఈక్వల్ టు √2a. అంతకుముందు సమ్లో కూడా d ఈజ్ ఈక్వల్ టు ఎంత √2a. కాబట్టి అది డైరెక్ట్గా వేసి వచ్చనమాట మీకు అదే ఫార్ములా. ఎందుకంటే మనకి d ఈజ్ ఈక్వల్ టు √2a ఎక్కడ ఉందండి, చతురస్రం యొక్క కారణం కూడా d ఈజ్ ఈక్వల్ టు √2a. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే d ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ a అంటే ఎంత అండి 18 అండి. అంటే 18√2 అని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఆన్సర్లో చూసుకున్నట్లయితే మనకి ఏమిటంటే పాయింట్లో ఉంది కానీ √2 ఎక్కడ లేదండి. కాబట్టి ఏం చేస్తారంటే 18 ఇంటూ ఈ √2 వాల్యూ 1.41 కాబట్టి 414 కాబట్టి 414 వేసేయండి. 18తో మల్టిప్లై చేసండి. 18 4 ఎంత అంటే 72, 7 18 1 18 + 7 అంటే 25 అవుతుంది. 5 2 72 74 7 మళ్ళీ 25 2 నెంబర్స్ అయితే పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి అంటే 3 నెంబర్స్ తర్వాత 25.452 అండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 18 అండి ప్లస్ 25.45 అండి. 25.45 అంటే 36, ఇది 25.45. మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఈ 45 అలా ఉండిపోతుంది. ఈ రెండు ప్లస్ చేసండి. 6 + 5 అంటే 11 అవుతుందండి. 1 3 + 2 5 + 1 అంటే 6 అండి. 61.45 అండి. 61 పాయింట్ సంథింగ్ ఉన్నది, ఇదే మనకు ఆన్సర్గా తీసుకోవాలండి. ఎగ్జాక్ట్ వాల్యూ కాలేదు ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా మనము ఇది కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే మనం ఇక్కడ మల్టిప్లికేషన్ తప్పు చేయొచ్చు. మల్టిప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. మన 61 వచ్చింది కాబట్టి అప్రాక్సిమేట్ మరి ఇంకా మారదండి. ఏదో మారితే నాకు తెలిసి ఈ చివరి 2 డిజిట్లో మార్పు అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. మిగిలింది ఇక్కడ 18 ఇంటూ 1.5 అంటే అప్రాక్సిమేట్గా చేసినట్లయితే 27 కానీ తక్కువ వచ్చింది. కరెక్ట్ ఆన్సర్గా నేను తీసుకుంటాను అనమాట, ఇంకేం లేదు అప్రాక్సిమేషన్ విషయంలో. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మల్టిప్లికేషన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 189 అండి. ఇన్ అన్ ఐసోస్కేలస్ ట్రయాంగిల్ ది మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఈక్వల్ సైడ్స్ ఈజ్ 10 centimeters and the angle between them is 45 degrees. ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ అని ఇచ్చారండి. ఒక సమద్విబాహు త్రిభుజంలో ప్రతి సమాన భుజాల కొలత 10 సెంటీమీటర్లు మరియు వాటి మధ్య కోణం 45 డిగ్రీలు అయినా ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడండి. అడిగాడు వైశాల్యం అని. ఇక్కడ చూడండి, రెండు భుజాలు ఇచ్చి వాటి మధ్య కోణం ఇచ్చాడు అనుకోండి. దీన్ని 2 భుజాలు ఇచ్చాడండి. అసలు ఏ బీలు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఏ అని ఇక్కడ ఇచ్చాడు అంటే 2 సమానం కాబట్టి ఏ బీలు ఇవ్వచ్చు. వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు దానికి ఫార్ములా అంటే ఇది బి అనుకోండి. ఒకవేళ బి అనుకున్నట్లయితే వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు ఏరియాకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1/2 AB sin θ అని తెలిసిందండి. ఇది సైన్ రూల్ అనమాట ఇది. అదే బీసీకి మధ్య కోణం ఇచ్చాడు అనుకోండి 1/2 BC sin θ అవుతుందండి. అదే ఏసీకి మధ్య కోణం ఇచ్చారు అనుకోండి 1/2 AC sin θ అవుతుందండి. ఇది సైన్ రూల్ అంటారు అనమాట. అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసి వచ్చండి 1/2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి, ఇది 10 ఇది 10. కాబట్టి ఏమవుతుందండి 10 × 10 × sin θ అంటే sin 45 degrees. ఇప్పుడు sin 45 వాల్యూ మీకు కావాలండి. sin 45 వాల్యూ ఎంత అండి 1/√2 అండి. ఒకసారి మీకు సైన్ టేబుల్స్ రాకపోతే ఒకసారి చూసుకోండి. 2 1s 250s అండి. అంటే ఇక్కడ ఏమైందండి 50 × 1/√2 ఉంది. మనకి ఎప్పుడు కూడా బైలో √2 అక్కడ ఆప్షన్లో కూడా ఉండదు కాబట్టి పైకి తీసుకెళ్ళడం కోసం √2తో గురించి √2తో భాగించండి.
అప్పుడు ఏమవుతుందండి 50 × √2/2 అవుతుంది. ఎందుకంటే √2 × √2 2 కదా, 2 1s 2 25 కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి 25√2 అవుతుందండి. 25√2 cm² ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే మనకు బి ఆప్షన్లో చూడండి, బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది మనము జామెట్రీలో చెప్పుకోవడం అండి. జామెట్రీలో త్రిభుజం సంబంధించిన ఫార్ములా చెప్పేటప్పుడు మాత్రం దీని గురించి మనం మెన్షన్ చేసామండి. అక్కడ సైన్ రూల్ చెప్పాము, కాస్ రూల్ చెప్పాము, టాంజెంట్ చెప్పాము, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ డెల్టా అనేది, డెల్టా అంటే మన త్రిభుజ వైశాల్యం, ఇంకేం కాదు. త్రిభుజ వైశాల్యం అనేది స్మాల్ ఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అన్నీ కూడా మనం చెప్పడం జరిగిందండి. ABC/4R అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ ABC/4R అని, డెల్టా ఈజ్ ఈక్వల్ టు R θ అని చెప్పాము, డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS అని చెప్పాము, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 × AB sin θ అని చెప్పాము. అలాగే కాసులో కూడా చెప్పామండి, కాసులో B² - A² + B² cos A అని చెప్పాము. అవన్నీ కూడా ఫార్ములాస్ అన్నీ కూడా మనం అక్కడ చెప్పడం జరిగిందండి. ఒక్క త్రిభుజానికి ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయన్నమాట మనకి. అదేంటంటే స్మాల్ ఆర్ అంటే అంతర్వృత్త కేంద్రము, అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు అండి. క్యాపిటల్ ఆర్ అన్నప్పుడు పరివృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు. అలా మనకు ఒక్కొక్కటి ఉందన్నమాట అక్కడ ఫార్ములాస్ అన్ని కూడా. మీకు త్రిభుజం సంబంధించిన పూర్తి డేటా అనేది నేను జామెట్రీలో చెప్పడం జరిగిందండి. ట్రయాంగిల్స్ బై గణేష్ సార్ అని మీరు యూట్యూబ్లో చూడొచ్చు అండి, అది పబ్లిక్లో ఉంటుంది. ఆ వీడియోలో మీకు పూర్తి డేటా ఉంటుందన్నమాట త్రిభుజం సంబంధించి. ఒక్క త్రిభుజ వైశాల్యానికి మొత్తం మనం అక్కడ 10 ఫార్ములా వరకు చెప్పుకుంటూ ఉంటామండి. సమబాహు త్రిభుజానికి ఒకటి ఉంటుంది, సమద్విబాహు త్రిభుజానికి ఒకటి ఉంటుంది, నెక్స్ట్ విషమబాహు త్రిభుజానికి ఒకటి ఉంటుందండి, లంబకోణ త్రిభుజానికి ఒకటి ఉంటుంది, లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి ఒకటి ఉంటుంది, అంతర్వృత్త కేంద్రం ఇచ్చినప్పుడు ఒకటి ఉంటుంది, పరివృత్త కేంద్రం ఇచ్చినప్పుడు ఉంటుంది, సైన్ θ ఇచ్చినప్పుడు, కాస్ θ ఇచ్చినప్పుడు, నెక్స్ట్ అంతర్వృత్తము పరివృత్తము సంబంధం అంటే రెండు రిలేషన్ కలిపి ఉన్నప్పుడు అండి. ఇలా మనకి మొత్తం 10 రకాల ఫార్ములా చెప్పుకుంటాం అక్కడ. మీరు బాగా గుర్తుంచుకోండి. మొత్తం జనరల్ ఫార్ములాతో కలిపి చూసుకుంటే 11 ఫార్ములా చెప్పినట్టు అండి. జనరల్ ఫార్ముతో ఓన్లీ త్రిభుజం యొక్క వైశాల్యం యొక్క సూత్రాలు అనమాట ఇవి. ఇంకా మనకి మాత్రిక రూపంలో అయితే మరొకటి ఉంటుందండి ఫార్ములా. అది ఇప్పటివరకు ఏ ఎగ్జామ్లో రాలేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడొద్దు. మాత్రిక రూపంలో ఇంకోటి ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే θ అనేది రేడియన్స్లో ఇచ్చినప్పుడు ఒకటి ఉంటుందండి, R θ. అలా మనకి చాలా ఉన్నాయన్నమాట ఫార్ములాస్ అనమాట. అయితే మనం అన్నీ వద్దు, మనకు సందర్భానికి ఏది ఉపయోగపడిందో అదే మాత్రం తెలుసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 190 అండి. ఆన్సర్ చేస్తాం కదా, ఇది చేసాం. ఓకే, 190 చూడండి. ది పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 30 centimeters and its area is 30 centimeters square. If the largest side measure 13 centimeters, then what is the length of the smallest side of the triangle అని ఇచ్చారండి. ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత 30 సెంటీమీటర్లు మరియు దాని యొక్క వైశాల్యం 30 సెంటీమీటర్ స్క్వేర్ అండి. అయితే అతిపెద్ద భుజం పొడవు 13 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క అతి చిన్న భుజం పొడవు ఎంత అడిగాడండి. ఇక్కడ చుట్టుకొలత 30, వైశాల్యం 30 అయినట్లయితే మనం ఇంతకుముందు ఆల్రెడీ ఇదే వీడియోలో క్వశ్చన్ చేసామండి. చుట్టుకొలత వైశాల్యం 30 అవ్వాలంటే మనకు కొలతలు ఏమవ్వాలండి, 5, 12, 13 అవ్వాలండి. ఈ రెండింటిని ఉపయోగించుకుంటే మనం హాఫ్ BH కదా, 1/2 × BH చేసినప్పుడు ఈ 2 6 క్యాన్సిల్ అయిపోతుంది, 6 5 30 అండి వైశాల్యం వచ్చేస్తుందండి. ఈ 3 ప్లస్ చేస్తే ఇది చుట్టుకొలత వస్తుందండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందండి అందులో చిన్నది ఏదండి 5 అండి. అంటే సింపుల్గా పెట్టవచ్చు మీకు అది తెలిస్తే. మరి సడన్గా ఈ వీడియోలో వచ్చింది కాబట్టి నాకు గుర్తుంది, మీకు గుర్తు లేకపోవచ్చు, నాకు గుర్తు లేకపోవచ్చు. కాబట్టి ప్రొసీజర్ కావాలి కాబట్టి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతామండి. ఇక్కడ త్రిభుజం యొక్క చుట్టుకొలత అన్నాడు, దీని యొక్క వైశాల్యం ఇచ్చాడు, అతిపెద్ద భుజం పొడవు ఇచ్చాడండి 13 సెంటీమీటర్లు. అయినా ఆ త్రిభుజం యొక్క అతి చిన్న భుజం పొడవు కావాలండి, అతి చిన్న భుజం పొడవు కావాలి. ఇక్కడ 3 భుజాలు వేరువేరుగా ఉన్నాయండి, ABC అని 3 భుజాలు ఉన్నాయండి. అందులో ఒక భుజం పొడవు ఇచ్చాడండి, అతి పెద్ద భుజం పొడవు ఇచ్చాడండి. ఎంత అండి, C అనుకుందాం, 13 ఇచ్చాడండి. నీకు B తెలియదు, మరియు ఈ ఏ అనే భుజం పొడవు ఏ అని అనుకుందామండి. మరి బీని ఏం చేస్తానంటే నేను మొత్తం 3 కలిపితే A + B + 13 కలిపితే మనకి ఏం రావాలంటే 30 కావాలండి, ఎందుకంటే చుట్టుకొలత 30 కాబట్టి. మరి B వాల్యూ ఏమవుతుందండి, ఈ 13 పంపించిస్తే 30 - 13 - A అవుతుందండి. అంటే దీన్ని ఏమో రాసుకోవచ్చు, 17 - A అని రాసుకోవచ్చు అనమాట. అంటే A = A అండి. మరి B = ఏం రాసుకోవచ్చు అండి, 17 - A అని రాసుకోవచ్చు. C = ఎంత అంటే 13 అండి. ఇవి 3 భుజాలు అనమాట. ఇవి ఏంటంటే 3 భుజాలు. మరి దాని వైశాల్యానికి సూత్రం మనకు తెలుసండి, ఏంటంటే √ S × S - A × S - B × S - C అండి. ఎందుకంటే దీనికి 3 భుజాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది అనమాట. మరి S కావాలంటే 3 కలపాలి. 3 కలిపితే ఎంత అవుతుందండి, 30 అవుతుంది. S = అర్ధ చుట్టుకొలత, బాగా గుర్తుపెట్టుకోండి. 3 కలిపితే 30 వస్తుంది, ఎందుకంటే 3 కలిపితే ఏంటంటే చుట్టుకొలత అంటారు కదా, కాబట్టి 30/2 అంటే 15 అండి.
ఇప్పుడు వేసుకోండి ఈ ఫార్ములాలో √15 ఇంటూ 15 మైనస్ ఏ అండి, అంటే అలాగే 15 మైనస్ ఏ ఉంచండి, ఎందుకంటే మనకి ఏ వాల్యూ తెలియదు కాబట్టి. ఇక్కడ 15 మైనస్ 17 మైనస్ ఏ అండి, అంటే ఏమవుతుంది 15 నుంచి 17 మైనస్ చేసినట్లయితే 2 అవుతుందండి, ఏ 2 మైనస్ 2 అవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి, అంటే -2 ప్లస్ ఏ అండి. ఇక్కడ 15 మైనస్ 13 అండి, అంటే 2 అవుతుందండి. ఇది మనకు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అండి, 30కి సమానం అండి. ఈ రూట్ ఓవర్ అటు పంపించండి, ఈ రూట్ ఓవర్ అటు పంపించిస్తే 15 2 30 అండి, అంటే ఈ 15 ఈ 2 ఇంటూ చేసాను 30 అండి. 30 ఇంటూ 15 మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ 2 అనమాట ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే 30 స్క్వేర్ అవుతుందండి. ఈ 30కి ఈ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుందండి, ఎందుకంటే 30 ఇంటూ 30 కదా, ఒక 30 క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ 2 ఇంటూ చేయండి, ఇంటూ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. చూడండి ఒకసారి, ఇక్కడ 15 ఇంటూ ఏ అండి, అంటే 15a మైనస్ ఏ ఇంటూ ఏ అంటే మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ 15 ఇంటూ -2 అంటే -30 అవుతుందండి, మైనస్ ఏ ఇంటూ -2 అంటే ప్లస్ 2a అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 30. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 15 ప్లస్ 2 అంటే 17a. ఇక్కడ ఈ -30 కాస్త ఇటు పంపించారనుకోండి ప్లస్ 30 అయిపోతుంది, లేదా ఇది పంపించిన ప్రాబ్లం ఇది తీసుకొచ్చారనుకోండి ఏమవుతుందండి -60 అవుతుందండి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే దీని నుంచి ఏం రాసుకోవచ్చండి, ఏ స్క్వేర్ మైనస్ 17a ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఈ 16ని విడదీయండి, అంటే అన్ని మైనస్తో గుణించామన్నమాట అర్థం. ఈ 16 విడదీయండి మనకి ఏం రావాలండి 17 రావాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2 ప్లస్ చేస్తే 17 రావాలండి. ఆ విధంగా తీసుకోండి. ఏముందండి ఇక్కడ 15తో 15 4 తీసుకున్నారు అనుకోండి 19 అయిపోతుందండి. 12 తీసుకోండి, 12 5 అండి, 12 5 తీసుకున్నట్లయితే 17 వస్తుంది. చూడండి, అంటే 2 ప్లస్ చేస్తే 17 వస్తుంది, ఈ 2 ఇంటూ చేస్తే 60 వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రెండింటికి ప్లస్ వాల్యూస్ ఉంటాయండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ చేసుకోవాలండి, ఎందుకంటే 2 మైనస్ ఉన్నప్పుడు మాత్రం కలపగలం కాబట్టి. అంటే దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఒకటి ఆన్సర్ అవుతుంది, 5 ఒకటి అవుతుందండి. మనకు కావాల్సింది ఏంటి, చిన్న వాల్యూ కావాలి కాబట్టి చిన్న వాల్యూ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను నేను. ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. దీని నుంచి మనకి ఏది కావాలి, చిన్న వాల్యూ కావాలి కాబట్టి చిన్న వాల్యూ మనం తీసుకున్నామండి. అదే మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, సింపుల్గా ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. అది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మనకి తేడా అనమాట ఇది. అందుకే మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేశారనుకోండి, మనం 1-2 క్వశ్చన్ చేయట్లేదు, చాలా క్వశ్చన్ చేస్తున్నాం. ఎక్కువ క్వశ్చన్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని వాల్యూస్ ఆటోమేటిక్ గుర్తుండిపోతాయండి, దానివల్ల మన ఆన్సర్ చాలా సింపుల్గా గుర్తుపట్టవచ్చు. మనం ఇక్కడ క్వశ్చన్ చూడగానే ఇక్కడ 30 కనిపించినట్టు నేను ఏంటంటే పెట్టాను, బిఎన్ పెట్టేశాను. ఎలా పెట్టగలిగానండి, ఇంతకు ముందు సమ్లో నేను ఒకసారి చేశానండి, ఆ సమ్ ఎక్కడో ఇదే వీడియోలో ఉంటుంది మనకి. ఇదే వీడియోలో మనకి ఎంత 180 నుండి చేసాం కదా, 184 183 ఇదండి. ఇక్కడ నేను 12 ఇంటూ 5 చేస్తే 30 వచ్చిందండి. మరి అవన్నీ మూడు ప్లస్ చేసినా మరి 30 వస్తుందండి. దాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ చేసేటప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే ఇది కొద్దిగా స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది నేను, కాబట్టి వాల్యూ నాకు గుర్తుండిపోయింది, అంతే, ఇంకేం లేదు. మనం చేసేటప్పుడు కూడాను దాని మీద మనం మనసు పెట్టి చేసామనుకోండి ఖచ్చితంగా గుర్తుండిపోతాయండి, కొన్ని వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఓకేనా, అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 190 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.